నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ను తొలిగా ప్రారంభించారు. పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్లో వీక్షిద్దాం. మంగళగిరి రోటరీ క్లబ్ శక్తి ప్రాజెక్ట్ పేరిట ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం ఉదయం వ్యూవర్స్ కాలనీలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థినులకు పైలట్ ప్రాజెక్టుగా వ్యాక్సినేషన్ వేయించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ కె శరత్ చౌదరి హాజరై ప్రారంభించగా, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి, MUO2 బాబు, హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసరావు, ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష, క్యాన్సర్ అవేర్నెస్ సోషల్ అంబాసిడర్ రూపరాజు చింతలపాటి, ఎంఆర్కే ట్రస్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి, రోటరీ క్లబ్ కార్యదర్శి అందే మురళీమోహన్, కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కాప్రవతు సుందరయ్య, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, రోటరీ గవర్నర్ శరత్ చౌదరి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సేవా కార్యక్రమాన్ని రోటరీ క్లబ్, రోటరీ కరవాలంబనం ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా శక్తి పేరిట మంగళగిరిలో చేపట్టడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. మున్ముందు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కొంచెం ఒక చిన్న జాగ్రత్త తీసుకుని టీకా వేయించుకుంటే మీకు ఈ భయంకరమైన వ్యాధికి పర్మనెంట్ ప్రివెన్షన్ కవచం, ఇదొక సురక్ష కవచం. మీకు ఇంకా రాదు, ఈ ప్రాబ్లం రానే రాదు. కానీ మీకు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు మీ బ్రదర్సో సిస్టర్సో పేరెంట్సో చెప్తారు, ఇది ఎందుకులే అనవసరం, మనకి వద్దు, ఎవరు తీసుకోవట్లేదు కదా, గవర్నమెంట్ కూడా కంపల్సరీగా తీసుకోవాలని చెప్పట్లేదు కదా, ఎందుకు అని అంటారు. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటో మీ టీచర్స్కి చెప్పండి. నేను అడిగాను మా మదర్ని, మా ఫాదర్ని, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే, అనవసరంగా జ్వరం రావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకోమంటలేదు కదా, ఎందుకు తీసుకోవాలి మనం అని అనొచ్చు. ఇవన్నీ మీ టీచర్ కనుక వాళ్ళు చెప్తే, మీ టీచర్ వాళ్ళు డాక్టర్ గారికి చెప్తారు, ఇట్లా అంటున్నారు పిల్లల పేరెంట్స్, వ్యాక్సినేషన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ కన్సల్ట్ ఇవ్వకుండా ఉండటానికి ఇది ఒక కారణం అని చెప్తే, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేయాలి మీ ద్వారా మీ పేరెంట్స్ని, అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకటి, క్లాస్కి వెళ్ళి చూస్తే ఒక స్మార్ట్ బోర్డు ఉంది అక్కడ. మీరు కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేయొచ్చని ఉంది. అందుకనే నేను పైన క్లాస్ చెప్పాను, మీకు కూడా అందరికి చెప్తున్నాను. మీరు గ్రూప్స్ ఫామ్ అయ్యి 1.5 minute మీరు క్యాన్సర్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ ఎందుకు చేయించుకోవాలి, హౌ డిడ్ యూ ఫీల్, మీరు చేయించుకున్నారు కదా కొంతమంది వ్యాక్సినేషన్, ఎవరు ఇక్కడ ఉన్నారా వచ్చిన వాళ్ళు, వ్యాక్సినేషన్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ, లేరా? ఓకే, మీరు వ్యాక్సినేషన్ చేయించుకుని వచ్చారు, వెరీ గుడ్. వచ్చినప్పుడు హౌ డు ఆర్ యూ ఫీలింగ్, ఐఎమ్ ఫీలింగ్ పర్ఫెక్ట్లీ ఓకే అన్నారు అనుకోండి, చెప్పండి. 1.5 minutes చెప్పి మీరు గనక రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళకి క్లిప్స్ ఇస్తే, పెన్ డ్రైవ్లో పెట్టి మనం చూపించవచ్చు కదా ప్రతి క్లాస్ రూమ్లో, అది వాళ్ళు దాన్ని మళ్ళీ దాన్ని కొంచెం ఎడిట్ చేసి కరెక్ట్ ఫామ్లో పెట్టి వాళ్ళు ఇక్కడ కాదు ప్రతి స్కూల్లో వాడతారు. మనకు అవేర్నెస్ కావాలి, ఇదిగో పిల్లలు ఎట్లా అంటున్నారు, మీ పేరెంట్స్ ఎట్లా మీరు కన్విన్స్ చేశారు సార్ నాకు ఈ వ్యాక్సినేషన్ ఇప్పియండి, దాని మీద ఒక 1.5 minutes చేయండి. ఈ బెస్ట్ వీడియో కనుక ఏ గ్రూప్ ఒక 10, 15 people ఒక గ్రూప్ చేసుకుని మీ ఐడియాస్ అన్ని పెట్టుకుని చేయండి. బెస్ట్ గ్రూప్కి నేను మళ్ళీ మంగళగిరికి వచ్చినప్పుడు ఒక బహుమానం వేస్తాను, ఒక మంచి బహుమానం వేస్తాను. సర్టిఫికెట్స్ వస్తాయి, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ వస్తాయి. ఎందుకు? మీరు దీని గురించి ఆలోచించారు, ఒక సోషల్ ప్రాబ్లం గురించి చిన్నప్పుడే ఆలోచించారు, దీన్ని కమ్యూనికేట్ ఎట్లా చేయాలని మీకు తెలిస్తే మీరు సిటిజన్స్ అయినప్పుడు మీరు యూ విల్ బి లీడర్స్ ఇన్ సొసైటీ. అందుకనే
మీకు ఒక సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్, ప్రతి వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇవ్వండి. ఏంటి, నేను ఈ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ నేను 10 మందికి చెప్పాను, ఇట్లా చెప్పాలి అని ఒక క్లిప్పు, ఒక ప్రెజెంటేషన్, ఒక ఎస్సే, ఒక పెయింటింగ్, ఏదన్నా చేయండి. మీకు ఇష్టం వచ్చినట్టు చేసి మీకు హౌ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, అది మీ చేతుల్లో ఉంది. అది చేస్తే మా దృష్టిలో అందరూ విన్నర్స్. కానీ దానికి సెలెక్ట్ చేయాలి కదా, బహుమానం ఇవ్వాలి కదా. కొంతమందికి బహుమానం వస్తుంది, అందరికీ సర్టిఫికేట్ వస్తుంది. సో ఐ విష్ యూ అ సేఫ్ లైఫ్. ఐ విష్ యూ అ సేఫ్ లైఫ్. మే గాడ్ ప్రిజర్వ్ యూ ఇన్ సేఫ్టీ. సేఫ్టీ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటే, మీ అందరిలో హ్యాపీనెస్ ఉంటే మీ ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ ఉంటుంది, దేశం బాగుపడుతుంది, కంట్రీ విల్ బీ హ్యాపీ. సో విత్ దీస్ వర్డ్స్ ఐడ్ లైక్ టు థ్యాంక్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి. ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళ లీడర్షిప్కి ఐఎమ్ సేయింగ్ ఆన్ యువర్ బిహాఫ్, ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ టు దెమ్. అండ్ మీరందరూ కూడా ఈచ్ వన్ ఆఫ్ యూ దీనికి ప్రోగ్రామ్కి యూ హ్యావ్ టు బికమ్ మెసెంజర్స్, అంబాసిడర్స్. బయటికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ చాలా ముఖ్యమైన ప్రోగ్రాము, అందరికీ మీ ఫ్రెండ్స్ చేయించండి. ఫ్రీ అయితే ఒకటి, నాన్ ఫ్రీ అయినా ఒకటి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే వెళ్ళి చేయించుకోమని చెప్పండి. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ సేఫ్. థ్యాంక్ యూ. I've come to say you a few words about cancer, cure, prevention and screening. So, enduku inta ante cancer is now very fastly becoming one of the most common non-communicable diseases. ఇంతకు ముందు మీరు ఓన్లీ టీబీ, మలేరియా గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం, ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కూడా, పోలియో, టీబీ, మలేరియా గురించి. ఇప్పుడు ఇదంతా కాదు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుంది అంటే వీ నీడ్ సోషల్ ప్రోగ్రామ్స్ అట్ ద గ్రౌండ్ లెవెల్ by both the government and societies like Rotary in order to just screen and prevent cancer, because it is becoming so very common. Enta common ante ippudu aadavallalo two most common cancers is breast first and second is cervical cancer, ante garbhasanchi mukhaddwara cancer. బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత కామన్ అంటే మీరు ఒక 8 మంది ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఆ 8 మందిలో ఎవరో ఒకరు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడతారు. ఇప్పుడు అర్థమవుతుందా ఎంత కామన్గా వస్తున్నదో. సర్వైకల్ క్యాన్సర్ కూడా మీరు 100 మంది ఆడవాళ్ళు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళని తీసుకుంటే 25 మంది దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళే ఉంటారు. అంత కామన్గా ఉన్నాయి అన్నమాట ఈ 2 క్యాన్సర్స్. ఎప్పుడైనా కానీ మీరు ఈ సామెత వినుంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. బట్ ఈజ్ ప్రివెన్షన్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీ? నో, దాట్ ఈస్ ద డిఫికల్ట్ పార్ట్. క్యాన్సర్ ఎప్పుడైనా కానీ మేము చేసే అడ్వాన్సెస్ కానీ ఇది కానీ చాలా మటుకు స్క్రీనింగ్, డిటెక్షన్, ట్రీట్మెంట్ మీదుగానే ఎక్కువగా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ అడ్వాన్సెస్ ఇన్ క్యాన్సర్ డిటెక్షన్, ట్రీట్మెంట్. వీ హ్యావ్ మెనీ మెషిన్స్ కమింగ్ అప్, మెనీ న్యూ సర్జికల్ టెక్నిక్స్, మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కమింగ్ అప్. బట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకి దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఈ వ్యాక్సిన్ అనేది ఉంది. ఈ వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ అనేది దగ్గరగా మన ఇండియాలో 80 to 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఒక వైరస్ వల్లనే అవుతుంది. వైరస్ ఇన్ఫెక్షన్ వలన వస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ కనుక మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని, దానివల్ల వచ్చే ఈ 80-90% సర్వైకల్ క్యాన్సర్ని మనం కంప్లీట్గా నివారించదగ్గ అవకాశం మనకుంది. అందుకనే మీకు ఈ వ్యాక్సిన్ గురించి చెప్పడానికని వచ్చాను. చిన్న సింపుల్ వ్యాక్సిన్ లానే. ఇది 9 నుంచి 26 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు పెళ్లి కాకముందు వేయించుకోవాలి. 9 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి 2 డోసెస్ ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు పిల్లలకి 3 డోసెస్ వేస్తాం ఆడవాళ్ళకి. సో ఈ వ్యాక్సిన్ వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ దగ్గరగా 80 నుంచి 90% వరకు కంప్లీట్గా నివారించవచ్చు. ఇలా ఒక క్యాన్సర్ నివారించే వ్యాక్సిన్ మళ్ళీ ఇంకా ఇంకొకటి అయితే లేదు, ఇది ఒక్కటే ఉంది. మిగతా ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్ ఏమేమి ఉంటాయి? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. దీని అంతటి వల్ల మనకి చాలా డిసీజెస్ రావు. డయాబెటీస్ రాదు, షుగర్, బీపీ రాదు, ఒబెసిటీ ఉండదు. అలానే క్యాన్సర్ కూడా నివారించగలరు. బట్ ఇవన్నీ జనరల్ అన్నమాట. క్యాన్సర్ స్పెసిఫిక్ ప్రివెన్షన్ అనేది మనకి క్యాన్సర్ వ్యాక్సిన్గా ఇది ఒకటే ఉంది.
సో ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి అక్క వాళ్ళు కానీ మీ తోటి, ఎందుకంటే స్కూల్లో ఓన్లీ 100 మంది వేయించుకుంటున్నారు. సో యూ జస్ట్ గో టాక్ టు యువర్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ దెమ్ టు గెట్ ద వ్యాక్సిన్. అక్క వాళ్ళు ఉన్నా కానీ, ఇంటి పక్కన వేరే పిల్లలు ఉన్నా కానీ, ఇలా మా స్కూల్లో ఇలా వ్యాక్సిన్ వేశారు, దీనివల్ల మనకి ఇంత మంచి జరుగుతుంది, ఇంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరినీ చూస్తారు, వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో మీరు హాయిగా వెళ్ళి చెప్పచ్చు, దానికి నాకు ఏ ఇబ్బంది లేదు, అందరూ మీరు వేయించుకోండి అని తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో దీని గురించి చెప్తారు అని అనుకుంటున్నాను. విల్ యూ డూ దట్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను క్యాన్సర్ బారిన 1.5-2 సంవత్సరాల క్రితం నేను పడినప్పుడు అదంత పెద్ద విషయంగా అనిపించలేదు, కానీ అయ్యో ఏదో అయిపోతుంది అని అనుకుంటాం. బట్ ద జర్నీ ఆఫ్ ఓవర్కమింగ్ క్యాన్సర్, గెటింగ్ ద ట్రీట్మెంట్ డన్, లైక్ మేడం ఇంతకు ముందు చెప్పినట్టు డెబిలిటేటింగ్, డెవాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి. అంటే పెయిన్, గ్రీఫ్, suffering, enormous amount of physical suffering, not only physical suffering, mental suffering, a lot of physical and mental suffering. అంటే అది అవగాహన తెలుసుకునే అంత మీకు వయసు సరిపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ అందరూ టీవీ చూస్తారా? అందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. అందరికీ ఎంతో కొంత అవగాహన మీకు ఉంది. యు ఆర్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఏరియా, యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. మీరు ఒక సినిమా చూసినప్పుడు దాని డ్రామటైజేషన్ చూస్తారు, కానీ ఎవరైనా సరే మేడం అన్నట్టు 1 in every 8 womenకి ఎఫెక్ట్ అయ్యేది క్యాన్సర్. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అని అంటే ఎవ్రీ డే ఈజ్ అ స్ట్రగుల్. ఏ ఒక్క రోజు కూడా పెయిన్ లేకుండా ఒక క్యాన్సర్ సర్వైవరు నుంచుని లేచి డే స్టార్ట్ చేయడం అన్నది వీలు పడే విషయం కాదు. సో ఆ స్టేజ్ రాకుండా ఉండడానికి మీకు దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, లేకపోతే గుడ్ కర్మ అనుకోవచ్చు. దట్ ఈస్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి. సో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి హ్యాస్ గివెన్ యూ అ ఫ్యాంటాస్టిక్ రిసోర్స్. అది ఈ రోజు జరిగే ఈ వ్యాక్సినేషన్. మేడం అర్లియర్ చెప్పినట్టు ఎవరెవరైతే చేయించుకోలేదో మీకు వారి భయాలు ఉండొచ్చు. మీ పేరెంట్స్ కానీ, మీ అక్కలు కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ నైబర్స్ కానీ ఉంటే చెప్పండి, పలానా ఒక మేడం యుఎస్ నుంచి వచ్చారు, ఆవిడకి క్యాన్సర్ని ఆవిడ అధిగమించారు, దాని తాలూకా పెయిన్ సఫరింగ్ లేకుండా ఉండడానికి మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అది ప్రివెంట్ చెయ్యొచ్చు అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్, క్యాన్సర్ కి క్యూర్ ఉందా? క్యూర్ ఉంది, కానీ ఆ క్యూర్ వరకు మీరు వెళ్ళే లోపల మీరు ఒక ఎక్స్పాన్స్ ఆఫ్ సఫరింగ్ లోంచి వెళ్ళాలి. ఆ సఫరింగ్ కి మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఈవెన్ డ్యూరింగ్ యువర్ స్లీప్, యూ హ్యావ్ టు సఫర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్. సో ద పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ క్యాన్సర్ ఆర్ నాట్ వర్త్ ద స్ట్రగుల్ విత్ 1 single ఇంజెక్షన్. అండ్ సినిమాకి వెళ్తామని కన్విన్స్ చేస్తారా పేరెంట్స్ని? ఎలా అడుగుతారు? ఏదో ఒకటి బేస్ చేసి అడుగుతారు. మంచి వాల్యూస్ ఉన్న సినిమా అమ్మా, లేకపోతే అది చాలా మంచి మెసేజ్ ఇచ్చిందమ్మా సినిమా అని చెప్పుకుంటారు కదా ఇంట్లో. అలాగే మీరు కూడా మీ విజ్ఞతను ఉపయోగించి ఈ ఎవరెవరైతే ఇప్పుడు చేయించుకున్నారో వారిని మీరు అబ్జర్వ్ చేసి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవమ్మా, అందుకని నేను కూడా చేయించుకుంటాను, క్యాన్సర్ని ప్రివెంట్ చేయించుకుంటాను అని మీరు మీ విజ్ఞతని వాడి మీ పేరెంట్స్కి, మీ నేబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి మీరు చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది. చెప్తారా? It is for your good and it is for quality of life. Like madam said, lifestyle changes, పోషక ఆహారం, నిద్ర అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఎన్నాళ్ళలో వ్యాక్సినేషన్ లేదు, చాలా మంది చనిపోయారు. సో అది ఎలా ప్రివెంట్ చేయగలిగాం? వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాతే ప్రివెంట్ చేయగలిగాం. ఈ వ్యాక్సినేషన్ అనేది ఆల్రెడీ ఉంది. ఒక ఎక్స్పెన్సివ్ వ్యాక్సినేషన్ని మన రొటేరియన్స్ దాన్ని ఒక ప్రైస్కి తీసుకొచ్చి దాన్ని ఫ్రీగా మీకు ఇక్కడ ఇప్పిస్తున్నారు. అది తప్పకుండా మీరు అవైల్ చేసుకోండి. అండ్ దాని మూలన మీకు మంచి జరుగుతుంది. ఫ్యూచర్లో జరగబోయే హానిని ఎన్నో చేంజెస్ వస్తాయి. యూఆర్ ఆల్ గర్ల్ చిల్డ్రన్. సో డూ యూ సీ ద షర్ట్ దట్ ఐ వేర్? కెన్ యూ రీడ్ వాట్ ఇట్ సేస్? I fought like a girl and I won. So what do you want to do? You fight like girls and you win.
you win. You win by using your logic, you win by using your Vignata anedi, that is what is in your head. Please use that and make a good choice by utilizing the resources being given to you by the Rotary Club of Mangalagiri and promote vaccination. Thank you. Okay, sir, ready?